ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ సింపుల్, ఏం లేదు. ఈ 1 నెంబర్ ఉంది కదా మీ పేపర్ మీద, 1 నెంబర్ రాయండి. ఈ 4 ఏది కరెక్ట్? ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఈ 4 ఏదో ఒకటి రాయండి. ఏనా, బీనా, సీనా, డియా. ఓకేనా? మళ్ళీ 1 రాస్తే ఆ పక్కన 4 రాయకండి. 1 రాసి ఈ 4 ఏదో ఒకటి రాయండి. ఏనా, బీనా, సీనా, డియా. అర్థమైంది కదా? సింపుల్గా అదే అనమాట. మీ క్వశ్చన్ నెంబర్ ఏమంటారంటే నెంబర్ 1 ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఆదికాండము 13వ అధ్యాయం ప్రకారము అబ్రహాము లోతు వేరు కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఓకేనా? మొదటి ప్రశ్న. ఆదికాండము 13వ అధ్యాయం ప్రకారము అబ్రహాము లోతు వేరు కావడానికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ వారి గొర్రెల కాపర్ల మధ్య కలహాలు ఏర్పడము. ఆప్షన్ బి వారిద్దరికి దేవుని పిలుపు వేరువేరుగా రావడం. ఆప్షన్ సి లోతు కానాను దేశం నచ్చక తిరిగి వెళ్ళాలని అనుకోవడం. ఆప్షన్ డి ఫరో ఆజ్ఞ ప్రకారం విడిపోవలసి రావడం. సింపుల్. అబ్రహాము లోతు విడిపోవడానికి కారణం ఏంటి? ఏ కరెక్ట్ అయితే ఏ రాయండి. వారి గొర్రెల కాపర్ల మధ్యలో గొడవ వచ్చింది కాబట్టి విడిపోయారు. అది ఏ. బి అవుతున్నాను. వారిద్దరికి దేవుని పిలుపు వేరువేరుగా ఉంది. సి లోతు కానాను దేశం నచ్చక తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. డి ఫరో ఆజ్ఞ ప్రకారం విడిపోవలసి వచ్చింది. ఎందుకు ఇద్దరు విడిపోయారు? ఇట్లా పెడితే నువ్వు ఇట్లా పెట్టద్దు. ఓకేనా? రైట్. ఎందుకు విడిపోయారు ఒకరు చెప్పండి. ఒకరు చెప్పండి. కొద్దిగా వీళ్ళకు అలవాటు కావడానికి, వీళ్ళకి కొద్దిగా అలవాటు అవుతుంది అక్క. వాళ్ళు ఎందుకు విడిపోయారు? ఫరో ఆజ్ఞ ప్రకారం ఉంటా. జాగ్రత్తగా ఉండండి. అందుకే ఆన్సర్ చెప్పలేదు అక్క. సరేనా? రాసారా? 1 పక్కన ఏ అయితే ఏ రాయండి, బి అయితే బి రాయండి, సి అయితే సి, డి అయితే డి. 1 2 3 4 5. టైం అప్. సెకండ్ క్వశ్చన్. రెండో ప్రశ్న. ఇప్పుడు నెంబర్ 2 రాయండి. సింపుల్గా నెంబర్ 2 రాయండి. మళ్ళీ ఈ 4 ఏదో ఒకటి రాయాలి. ఏ అయితే ఏ, బి అయితే బి. చిన్న పిల్లలకి చెప్పినట్లు చెప్తున్నాం. ఇక్కడ నర్సరీ వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా? రైట్. రెండో ప్రశ్న ఆన్ ద స్క్రీన్. ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాము లోతుకు ఏ విధంగా సూచన ఇచ్చాడు? అబ్రహాము లోతుకు ఏ విధంగా సూచన ఇచ్చాడు? 13వ అధ్యాయం ఇదంతా కూడా. ఆప్షన్ ఏ నువ్వు వెళ్ళే వరకు నేను ఎదురు చూస్తాను. నువ్వు పోయేంత వరకు నేను ఎదురు చూస్తాను. ఆప్షన్ బి మన మందలు తగ్గించుకుందాం. సి నువ్వు ఎడమకి పోతే నేను కుడికి వెళ్తాను, నువ్వు ఇటు పోతే నేను అటు పోతాను. ఆప్షన్ డి మనమిద్దరం రాజు వద్ద న్యాయం కోరుతాం. మళ్ళీ అవుతున్నా రెండో ప్రశ్న. ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాము లోతుకు ఏ విధంగా సూచన ఇచ్చాడు? ఆప్షన్ ఏ నువ్వు వెళ్ళే వరకు నేను ఎదురు చూస్తాను. ఆప్షన్ బి మన మందలు తగ్గించుకుందాం. ఆప్షన్ సి నువ్వు ఎడమకి పోతే నేను కుడికి వెళ్తాను. ఆప్షన్ డి మనిద్దరం రాజు వద్ద న్యాయం కోరుకుందాం. ఓకేనా? ట్రైస్ రిపీట్ చేశాను, ఇంకా చాలు. ఓకేనా? ఉండదు కానీ నెక్స్ట్ క్వశ్చన్ రాశారు కదా. ఓకే, ఒకటి రాయండి. రెండు పక్కన ఏదో ఒకటి రాయండి, అని రాయకండి. మూడో ప్రశ్న ఆన్ ద స్క్రీన్. మూడో ప్రశ్న. లోతు ఎంచుకున్న ప్రాంతం గురించి ఆదికాండ 13వ అధ్యాయంలో ఏ విధంగా వర్ణించబడింది? లోతు ఒక ప్రాంతాన్ని చూస్ చేసుకున్నాడు. ఇక్కడ లేదు కాబట్టి చెప్తున్నాను. లోతు ఒక ప్రాంతాన్ని చూస్ చేసుకున్నాడు కదా. ఆ ప్రాంతం ఎలా ఉంది? వాక్యం ఎలా వర్ణిస్తుంది? ఆప్షన్ ఏ అది బలమైన కోటలతో ఉన్న నగరం. ఆ నగరం ఎలా ఉందంటే ఆప్షన్ ఏలో బలమైన కోటలతో. ఆప్షన్ బి అది పూర్తిగా ఎడారిగా నీరు లేని
లేని వైపు ఎడారిగా ఉంది. ఆప్షన్ సి, అది యెహోవా తోట వంటిగా ఐగుప్తు దేశంలో వలె నీరుతో నిండిన సమతల భూమిగా ఉంది. ఆప్షన్ డి, అది కొండలతో పొదలతో మాత్రమే నిండిన ప్రాంతం. ఆ ప్రాంతం ఎలా ఉంది? అది చెప్తారు, సి అంటున్నారు కదా మెల్లగా. లోతు ఎంచుకున్న ప్రాంతం గురించి ఆదికాండం 13వ అధ్యాయంలో ఏ విధంగా వర్ణించబడుతుంది? ఆప్షన్ ఏ, అది బలమైన కోటలతో ఉన్న నగరం. ఆప్షన్ బి, అది పూర్తిగా ఎడారి నగరం. ఆప్షన్ సి, అది యెహోవా తోట వంటిదిగా ఐగుప్తు దేశం వలె నీరుతో నిండిన సమతల భూమిగా ఉంది. ఆప్షన్ డి, అది కొండలతో పొదలతో మాత్రమే నిండిన ప్రాంతం. మూడో ప్రశ్న క్లోజ్. నాలుగో ప్రశ్న ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నాలుగో ప్రశ్న, ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మంచి క్వశ్చన్, చిన్నగా ఉంది, ఆప్షన్స్ ఓకేనా. నాలుగో ప్రశ్న, అబ్రహాము లోతును విడిపించేందుకు ఎంతమంది మనుషులను, సైనికులను తీసుకొని వెళ్ళాడు? అక్కడ ఆయన ఉన్నాడు, ఇక్కడ ఈయన ఉన్నాడు, యుద్ధం చేయడానికి. అబ్రహాము యుద్ధం చేశాడు, ఓకేనా. ఎంతమంది తీసుకెళ్ళాడు యుద్ధానికి? ఆప్షన్ ఏ 100 మందిని, ఆప్షన్ బి 50 మందిని, ఆప్షన్ సి 318 మందిని, ఆప్షన్ డి 12 మందిని. అబ్రహాము లోతును విడిపించుటకు ఎంతమందిని మనుషులను తీసుకొని వెళ్ళాడు? ఆప్షన్ ఏ 100 మందిని, ఆప్షన్ బి 50 మందిని, ఆప్షన్ సి 318 మందిని, ఆప్షన్ డి 12 మందిని. ఓకేనా? అదే ఆయన యుద్ధానికి పోతాడు, పనివారి సైన్యం తీసుకొని. 12 మంది కాదు కాదు కాదు, చెప్పదమ్మా వద్దమ్మా దాని వద్దమ్మా. ఓకేనా, అయిపోయిందా? ఫిఫ్త్ ప్రశ్న, ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 5వ ప్రశ్న రాస్తున్నారా? ఒకవే వస్తున్నాను, రాయండి ఏదో ఒకటి, మళ్ళీ కనెక్షన్ చేయాలి. ఓకే, 5వ ప్రశ్న. 4 అయిపోయింది, 5. నేను ఆల్రెడీ కన్ఫ్యూజ్ అవుతాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. మాకంటే వదిలే 4 సపోర్ట్ చేయలేను. 5వ ప్రశ్న, ఆదికాండము 14వ అధ్యాయంలో లోతు పట్టబడినప్పుడు అబ్రహాము ఎలా స్పందించాడు? ఆప్షన్ ఏ, యుద్ధానికి వెళ్లకుండా దేవుని దగ్గర మాత్రమే ప్రార్థించాడు. ఆప్షన్ బి, లోతును విడుదల చేసేందుకు శత్రురాజులకు వెండి బంగారం నైవేద్యంగా పంపించాడు. ఆప్షన్ సి, తన ఇంటిలో పుట్టిన శిక్షణ పొందిన సేవకులను తీసుకొని రాజులతో యుద్ధం చేశాడు. ఇంకేముంది? ఆప్షన్ డి, లోతును విడిచిపెట్టి కానాను దేశం దాటి మరొక చోటికి పారిపోయాడు. అయితే ఇందాక ఇది వెతుకుండాలి, ఇది ముందుండాలి కదా. ఓకే, నో ప్రాబ్లం. 5వ ప్రశ్న మళ్ళీ ఒకసారి వినండి. ఆదికాండము 14వ అధ్యాయంలో లోతు పట్టబడినప్పుడు అబ్రహాము ఎలా స్పందించాడు, ఎలా రియాక్ట్ అయ్యాడు? ఆప్షన్ ఏ, యుద్ధానికి వెళ్లకుండా దేవుడి దగ్గర మాత్రమే ప్రార్థించాడు. అది కరెక్ట్ అయితే ఏ రాయండి, కాకపోతే బీకి వెళ్తాం. లోతును విడుదల చేసేందుకు శత్రురాజులకు వెండి బంగారం నైవేద్యంగా పంపించాడు. ఒకవేళ బి కరెక్ట్ అయితే బి రాయండి. తన ఇంటిలో పుట్టిన శిక్షణ పొందిన సేవకులను తీసుకొని రాజులతో యుద్ధం చేశాడు. ఇది కరెక్ట్ అయితే సి రాయండి. లోతును విడిచిపెట్టి కానాను దేశం దాటి మరొక చోటుకు పారిపోయాడు. ఇది కరెక్ట్ అయితే డి రాయండి. ఓకేనా, అయిపోయింది. 6th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 6వ ప్రశ్న, మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రధానంగా ఏం చేశాడు? 3 వ్యక్తులు వచ్చారు కదా, 3 వ్యక్తులు వచ్చారు అబ్రహాము దగ్గరికి. ఓకే, చూద్దాం అదేనా కాదు. మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రధానంగా ఏం చేశాడు? ఆప్షన్ ఏ, అబ్రహాము నుండి బలి కోసం గొర్రెలను ఎద్దులను బలవంతంగా తీసుకున్నాడు. అది కరెక్ట్ అయితే ఏ రాయండి. లేదంటే అబ్రహాము చేసిన విజయాన్ని ఖండించి గద్దించాడు. ఇది కరెక్ట్ అయితే బి రాయండి.
అబ్రహాము ఆకాశమునకును భూమికిని అధిపతి అయిన దేవుని పేరిట ఆశీర్వదించాడు. ఓకే, ఇది కొద్దిగా ముందుకు. రైట్, ఇది కరెక్ట్ అయితే రాయండి. డి, అబ్రహాము నూతన ఒడంబడిక చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. అబ్రహాముతో నూతన ఒడంబడిక చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. రైట్. మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ప్రధానంగా ఏం చేశాడు? ఆప్షన్ ఏ, అబ్రహాము నుండి బలి కోసం గొర్రెలను ఎద్దులను బలవంతంగా తీసుకున్నాడు. ఈ కరెక్ట్ అయితే ఏ రాయండి, కాకపోతే బీకి వెళ్దాం. అబ్రహాము చేసిన విజయాన్ని ఖండించి గద్దించాడు. ఈ కరెక్ట్ అయితే బి రాయండి. అబ్రహాముకు ఆకాశముకును భూమికిని అధిపతి అయిన దేవుని పేరిట ఆశీర్వదించాడు. ఈ రైట్ అయితే సి రాయండి. అబ్రహాముతో నూతన ఒడంబడిక చేయబోతున్నట్టుగా ప్రకటించాడు. ఇదైతే డి రాయండి. ఓకేనా? రైట్. 7th క్వశ్చన్ ఫస్ట్ వెళ్దాము. 7th క్వశ్చన్ 7th క్వశ్చన్ ఇంత పెద్దగా ఉంటే ఎలా? ఏడవ ప్రశ్న, సొదొమ రాజు ఇచ్చిన ఆస్తిని అబ్రహాము ఎందుకు తిరస్కరించాడు? అబ్రహాము అన్నాడు, ఎందుకు? ఆప్షన్ ఏ, యుద్ధంలో తన సేవకులు మాత్రమే పోరాడారు, దేవుడు సహాయం చేయలేదని అతనికి అనిపించింది. ఇది కరెక్టా? ఏ రాయండి. రాంగ్ అయితే మనం నెక్స్ట్ బికి వెళ్దాం. అతనికి అప్పటికే చాలా ఎక్కువ ఐశ్వర్యం ఉండి మరేమీ అవసరం లేదనిపించింది కాబట్టి ఎవరిని గౌరవించకుండా తిరస్కరించాడు. ఇది కరెక్ట్ మిసెస్ బి రాయండి. సికి వెళ్దాం. సొదొమ పట్టణంపై అతనికి వ్యక్తిగత ద్వేషం ఉండి ఆ నగరాన్ని తీసుకోవలసిన అవసరం లేదనుకున్నాడు. రైట్ అయితే సి రాయండి. డికి వెళ్దాం. సొదొమ రాజు తనను ధనవంతుడిని చేశాడు అని ఎవరు చెప్పకూడదని అతను దేవుని ముందు ప్రమాణం చేశాడు. అదే రాసేసేయండి, మళ్ళీ ఎవరైనా కష్టపడతారు. మళ్ళీ ఎవరు ఒకసారి. ఓకే, సొదొమ రాజు ఇచ్చిన ఆస్తిని అబ్రహాము ఎందుకు తిరస్కరించాడు? అబ్రహాము నాకు వద్దు అన్నాడు, నీ ఆస్తి నాకు వద్దు అన్నాడు. ఎందుకు అన్నాడంటే యుద్ధంలో తన సేవకులు మాత్రమే పోరాడారు, దేవుడు సహాయం చేయలేదని అతనికి అనిపించింది. ఇది ఈ విధంగా అతను అనుకున్నాడు కాబట్టి తిరస్కరించాడా? అయితే బి ఏ రాయండి. బి ఏమంటుందంటే అతనికి అప్పటికే చాలా ఎక్కువ ఐశ్వర్యం ఉంది, మరి ఏమీ అవసరం లేదనిపించింది, అందుకనే వద్దనుకున్నాడు. సికి వెళ్దాం. సొదొమ పట్టణంపై అతనికి వ్యక్తిగత ద్వేషం ఉంది, ఆ నగరాన్ని తీసుకోవలసిన అవసరము లేదనుకున్నాడు. అయితే సి. డి అయితే సొదొమ రాజు తనను ధనవంతుడిని చేశాడని ఎవ్వరు చెప్పకూడదని అతడు దేవుని ముందు ప్రమాణం చేశాడు. ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. లాస్ట్ కాదా? సరే అయితే సరే నానే ఓకే. 8th ప్రశ్న ఆన్ ద స్క్రీన్. 8వ ప్రశ్న ఆకలి. ఓకేనా? 8వ ప్రశ్న. ఓకే అందరికి రైట్. ఫుడ్ కూడా వచ్చేసింది, మనది అయిపోయింది. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో ఆకాశంలోని నక్షత్రాలను సూచిస్తూ ఏ వాగ్దానం చేశాడు? సింపుల్. దేవుడు అబ్రహాముకి నక్షత్రాలను చూపిస్తూ ఏమని వాగ్దానం చేశాడు? ఆప్షన్ ఏ, నీ సంతానం ఆ నక్షత్రాలను లెక్క పెట్టినంత వరకు మాత్రమే పరిమితం అవుతుందని అన్నాడా? పరిమితం లేదు. బి, నీ జీవితం తర్వాత ఇంకెవరికి ఆశీర్వాదం ఉండదని ఈ వాగ్దానం నీతోనే ముగుస్తుందని చెప్పాడా? ఆప్షన్ సి, నీ సంతానం అంతా పరదేశులై ఎప్పటికీ పిడియబడుతూనే ఉంటుంది అని అన్నాడా? ఆప్షన్ డి, నీ సంతానం ఆకాశంలో నక్షత్రాలంతా అనేకముగా ఉంటుందని అన్నాడా? ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ. నాకు టైం తగ్గించారు. 9వ ప్రశ్న, దేవుడు అబ్రహాముతో ఒడంబడికను ఎలాంటి సూచక చిహ్నంతో స్థాపించాడు?
ఒక ప్రూఫ్ చూపిస్తూ ఉన్నాడు. ఆప్షన్ ఏ, సీనాయి పర్వతంపై 10 ఆజ్ఞలను రాతి పలకలపై వ్రాయించి ఇవ్వడం ద్వారా. అబ్రహాము రాతి పలకలు ఉన్నారు. ఆప్షన్ బి, కొలిసిన జంతువుల మధ్యలో పొగ కొలిమి దీపపు జ్యోతి కాల్చిన జంతువుల మధ్యలో పొగ కొలిమి దీపపు జ్యోతి పోవడం ద్వారా. ఆప్షన్ సి, ఆకాశంలో ఇంద్రధనస్సు చూపించడం ద్వారా. ఆప్షన్ డి, ఆకాశంలో నక్షత్రాల ఉంటుంది అని. అదే ఇందాక చదివింది కంటిన్యూషన్ సేమ్ ఆన్సర్. దేవుడు అబ్రహాముతో ఉడంబడికను ఎలా సూచన చిహ్నంతో స్థాపించాడు? ఆప్షన్ ఏ, సీనాయి పర్వతంపై 10 ఆజ్ఞలు. సంబంధమే లేదు. ఎలాగా సంబంధం లేదు. నేను రిఫరెన్స్ చేసుకోండి. అది వస్తుందా? ఓకే ఓకే. ఆప్షన్ బి, రాసారా ఇది? అయిపోయిందా? అయిపోయిందా? మరి చెప్పొచ్చు కదా గట్టిగా. అవ్వలేక రాయడాక చెప్పడాక ఆకలేస్తుందాక. ఆకాశంలో నక్షత్రాలు అంటే కాదా? కన్ఫ్యూజన్ ఉందాక దానికి కన్ఫ్యూజన్ ఉంటాను. చదవడాక చదవరాయండి. మళ్ళీ అవుతాం ఒకసారి ఆప్షన్స్ మళ్ళీ అవుతాను. ఇది కూడా ఇంకా ప్రశ్న ఉంది. సీనాయి పర్వతంపై 10 ఆజ్ఞలను రాతి పలకపై రాయించి ఇవ్వడం ద్వారా. ఆప్షన్ బి, కాల్చిన జంతువుల మధ్యలో పొగ కొలిమి దీపపు జ్యోతి పోవడం ద్వారా. ఆప్షన్ సి, ఆకాశంలో ఇంద్రధనస్సును చూపించడం ద్వారా. ఆప్షన్ డి, ఆకాశంలో నక్షత్రాలను చూపించడం ద్వారా. పదో ప్రశ్న 10th question on the screen please. Last Sarai. Okay, no problem. Sarai తన దాసి ఆగరు ద్వారా సంతానం కలిగించేందుకు సూచించిన ప్రధాన కారణం ఏమిటి? ఉందా? ఓకే ఓకే రైట్. సారాయి తన దాసి ఆగరు ద్వారా సంతానం కలిగించేందుకు సూచించిన ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ ఏ, ఆగరు రాజకుమార్తె కావడం వలన రాజకీయంగా బలమైన సంతానం కావాలని పండిన కుట్ర. కాదు, చెప్పండి ఆన్సర్ చెప్పేసాను. ఆప్షన్ బి, ఆమెకు దేవుడు సంతానహీనురాలిగా ఉంచాడని కాబట్టి ఆగరుతో కలవమని భర్తను ఒత్తిడి చేసింది. ఆప్షన్ సి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చెదిరిపోయిందని ఆమె స్పష్టంగా నమ్మింది. ఆప్షన్ డి, అబ్రహాము ఆగరును స్వయంగా ప్రేమించడంతో సంతానం కావాలని కోరుకున్నాడు. ఎందుకు చెప్పాడు అదే. ఆప్షన్ బి, ఆమెను దేవుడు సంతానహీనురాలుగా ఉంచాడని కాబట్టి ఆగరుతో కలవమని భర్తను ఒత్తిడి చేసింది. ఆప్షన్ బి. ఆప్షన్ సి, దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చెదిరిపోయిందని ఆమెకు స్పష్టంగా నమ్మింది. అయిపోయింది కూడా. ఒకసారి ఆ స్క్రీన్ డిస్ప్లే చేస్తావా? నేను గ్రూప్లో షేర్ చేస్తాను. నా ఫోన్ ఎక్కడ ఉందమ్మా? దేవుడు కూడా ఆత్మను పంపి మన మధ్యలో నిలబెట్టాడు ఈరోజు. సో గట్టిగా అల్లు చెప్తామా? పావురం. హల్లెలూయా హల్లెలూయా. పావురము కొన్నిటికి చిన్నగా కనబడుతూ ఉంటుంది. ప్రేమకు పావురము ఏంటి? సింబల్ చిహ్నం. మరి ఇంకా కూడా బాబు తీసుకున్నప్పుడు నీళ్ళ బయటకు వస్తా ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఎలాగో మీకు కాబడాక మీకు చూపించాలనేసి పావురం పంపించాడు అనుకున్నాను. ఓకేనా?